ఈరోజు హుజూరాబాద్ మండలంలో పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో మసీదు ఆవరణలో జరిగిన రంజాన్ ఇఫ్తార్ భోజనం విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి ప్రణవ్ బాబు రంజాన్ ఇఫ్తార్ భోజనం విందు కార్యక్రమంలో హుజూరాబాద్ డివిజన్ మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ మక్కా మసీద్ అధ్యక్షులు సయ్యద్ అజీం సోమవారం రోజు పెద్ద పాపయ్యపల్లిలో ఏర్పాటు చేసిన రంజాన్ ఇఫ్తార్ భోజనం విందు కార్యక్రమం హుజూరాబాద్ మార్కెట్ కమిటీ సభ్యులు మొహమ్మద్ చాంద్ పాషా ఏర్పాటు చేసిన ఈ రంజాన్ ఇఫ్తార్ భోజనం విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి ప్రణవ్ బాబు మాట్లాడుతూ అందరం హిందూ ముస్లిం భాయిగా కలిసివలసి ఉండాలి. ఒకరి పండుగలకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. రంజాన్ ఉపవాసం నెలలో ముస్లిం సోదరులు చాలా మంచిగా ఉంటూ ప్రతిరోజు 5 పూటల నమాజ్ ఖురాన్ చదువుతూ అల్లాను ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటప్పుడు అందరం బాగుండాలని ముస్లిం సోదరులందరూ అల్లాను ప్రార్థించాల్సిన ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నేను కూడా అల్లాను ప్రార్థించాను కనుక వీరు ఏర్పాటు చేసిన రంజాన్ ఇఫ్తార్ భోజనం విందు కార్యక్రమంలో పాల్గొని మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేశాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కలిసి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు పెద్ద పాపయ్యపల్లి మసీద్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఖాదర్ మొహమ్మద్ సల్మాన్ మొహమ్మద్ మున్ను మొహమ్మద్ ఫయాజ్ మొహమ్మద్ ముష్ను మొహమ్మద్ అషు మొహమ్మద్ ఇస్మాయిల్ మొహమ్మద్ అక్బర్ రాజిరెడ్డి సయ్యద్ మసూద్ మొహమ్మద్ బాబా మొహమ్మద్ ఇమ్రాన్ సయ్యద్ సలీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.